రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. కీలక నిందితుడు సునీల్ను ముంబైలో అరెస్ట్ చేశారు. హత్య తర్వాత నేపాలి గ్యాంగ్ కాజీపేటలో రైలు దిగింది. వాటాలు పంచుకుని వేరువేరు ప్రాంతాలకు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్, రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో పురోగతి సాధించినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కీలక నిందితుడిని ముంబైలో అరెస్ట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధాన నిందితుడుగా ఉన్న సునీల్ ని ముంబైలో పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే వీరంతా కూడా హత్య చేసి దాని తర్వాత ఇంట్లో ఉన్న బంగారంతో పాటు డబ్బును కూడా ఒక బ్యాగ్ లో తీసుకెళ్లినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే సీసీ కెమెరా ద్వారా కూడా గుర్తించి హత్య కేసుకు సంబంధించి పని మనిషి కల్పన ఇందులో చాలా కీలక నిందితురాలుగా పోలీసులు కూడా ఇందులో గుర్తించారు. అయితే వీరంతా కూడా హత్య తర్వాత కాజీపేటలో రైలు దిగి అక్కడ వాటాలు పంచుకొని దాని తర్వాత ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. అయితే ముంబైలో మాత్రం సునీల్ ని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. అయితే ఇందులో చూస్తే మాత్రం కల్పనతో పాటు సునీల్, మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. మొత్తానికి ఈ హత్య కేసుకు సంబంధించి పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ రోజు మీడియా సమావేశం కూడా పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వారి వద్ద నుంచి బంగారాన్ని కూడా రికవర్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మొత్తానికి ఒక సంచలనంగా మారిన రిటైర్డ్ ఐపీఎస్ భార్య సంబంధించిన కేసులో పోలీసులు పురోగతి కూడా సాధించారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరిపి నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నారు. పవన్, ఈ హత్యకు ఢిల్లీ జైల్లో ప్లాన్ జరిగిందని తెలుస్తుంది. ఆ నిందితుడికి కల్పనకున్న మధ్య సంబంధం ఏంటి? అయితే నిందితుడికి సంబంధించి చూస్తే అతని పైన గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి. ఇలాంటి దోపిడీకి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. అయితే అతనితో ఈమెకి ఢిల్లీలో పరిచయం అయినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత ఈమె పనిలో కుదిరిందా అంటే ఇక్కడ పని చేసుకుంటూ ఇక్కడనే స్కెచ్ కూడా వేసింది. ఎందుకంటే ఇంట్లో భారీగా బంగారంతో పాటు నగదు ఉన్నట్టుగా దీనికి సంబంధించి కల్పన గుర్తించి వారికి సమాచారం అందించడంతో వారు ఆ రోజు రాత్రి కూడా వచ్చి అందులో ఉన్న ఆమెను హత్య చేసి దాని తర్వాత బంగారంతో పాటు ఇటు నగదును కూడా ఎత్తుకెళ్ళినట్టుగా సంబంధించి పోలీసులు గుర్తించారు. మొత్తానికి చూస్తే వీరంతా కూడా పాత నేరస్తులుగానే ఇటు పోలీసులు గుర్తించారు. పవన్, నగరంలో ఇలాంటి నేపాలీ మూటాలు ఇంకా క్రియాశీలకంగా ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారా? పోలీసులు ఏం చెప్తున్నారు పవన్? అయితే ముఖ్యంగా ఎవరైతే నేపాలీకి సంబంధించిన వారిని పనిలో పెట్టుకున్నారంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నేపాలీకి సంబంధించిన వారు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎక్కడ పని చేసుకుంటూ ఆ ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేసి ఇలాంటి దోపిడీలకు కూడా పాల్పడుతున్నారు. అయితే తాజాగా జవహర్ నగర్ లో కూడా ఒక వృద్ధ దంపతులను కూడా భయపెట్టి వాళ్ళని కాళ్ళతో కట్టేసి మరీ మొత్తం మంది ఇచ్చి అందులో ఉన్న బంగారంతో పాటు నగదును కూడా ఎత్తుకెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి నేపాల్ గ్యాంగ్ సంబంధించి ఇలాంటి యొక్క హత్య కేసులకు సంబంధించి దానిపైన కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నేపాలీలను ఎవరు కూడా పనిలో పెట్టుకోవద్దు అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.